హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టేకప్ చేయబోయే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఇప్పుడు జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 11 రోజుల పాటు ఏడుకొండల వారికి ఏదో అన్యాయం జరిగిందనేసి ప్రాయశ్చిత్త దీక్ష అనేది 11 రోజుల పాటు దీక్ష మొదలుపెట్టి దీక్షలో ఉండి 11 రోజులు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారంట. ఓకే, దట్స్ ఫైన్. 11 రోజుల దీక్ష అనేది దట్స్ ఫైన్. ఏడుకొండల వారికి అన్యాయం జరిగిందనే దాని మీద. కానీ మీరు దీక్ష జరగడం వల్ల ఏడుకొండల వారికి జరిగిన అన్యాయాన్ని ఎలా తీర్చగలరు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఇష్టపడే రాజకీయంగా మీ అవసరాల కోసం పొత్తు పెట్టుకున్న బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు కూడా గత 30 సంవత్సరాలుగా, అంటే అర్లీ 1990s నుంచి 2024 ఎలక్షన్ ముందు వరకు అయోధ్య రామ మందిరాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చెయ్యని రాజకీయాలు లేదు. దేశం మొత్తం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అయోధ్య రామ మందిరం గురించే మాట్లాడి రాజకీయాలు చేసేవారు. అలాంటి బీజేపీకి వాళ్ళ విపరీతమైన మత రాజకీయాలకి, వాళ్ళ విపరీతమైన మత పోకడలను చూసి అయోధ్య ప్రజలు చాలా చిత్తుగా బీజేపీని అక్కడి నుంచి ఓడించారు. ఈ మధ్య కాలంలో అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం ఇది 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన చాలా మొట్టమొదటి ఘోర అవమానం అది. అలానే వీళ్ళ మత ఛాందస్సవాదం పేటరేగిపోతున్న క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా బీజేపీకి ఆల్మోస్ట్ 80 లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో వాళ్ళని తీసుకొచ్చి దగ్గర 35-40 సీట్ల మధ్య కుదించేశారు. సో జనాలకు ఒక ఏదన్నా టోలరేట్ చేసేదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎమ్మెల్యే గెలిచారు, జీవితంలో ఫస్ట్ టైం పొత్తు పెట్టుకొని, దట్స్ ఫైన్. గెలిచిన తర్వాత ఏదో వారాహి దీక్ష అన్నారు, దట్స్ ఫైన్. మళ్ళీ కొత్త దీక్షలేంటి? వారానికి నెలకు ఒక దీక్ష చేసుకుంటూ వెళ్తే మీరు పరిపాలన మీద పట్టు సాధించేటప్పుడు మీరు దీక్షలో కూర్చుంటే మీరు తీసుకున్న ప్రెస్టీజియస్ పంచాయతీరాజ్ శాఖ ఏమైపోవాలి, పర్యావరణ శాఖ పర్యావరణ అటవీ శాఖ ఏమైపోవాలా? పైపెచ్చి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అని కూడా వింటున్నాము. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఈ రకంగా అన్సైంటిఫిక్ దీక్షలు ఎలా చేస్తారండి? మీకు మతి స్థిమితం బాగానే ఉందా, లేకపోతే మతి స్థిమితంలో ఏమన్నా తేడా వచ్చిందా అనేది డౌట్స్ కలుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చేసే మత రాజకీయాలని చాలా నిశితంగా గమనిస్తారు. బీజేపీకి అయోధ్యలో ఏదైతే చిత్తుగా ఓడించారో 2024 లోక్సభ ఎన్నికల్లో, మీరు ఇలానే మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంట్రడ్యూస్ చెయ్యాలి. ప్రజలకు ఏం తెలియదు, మతం చుట్టూనే రాజకీయాలు తిప్పాలి అనే ఒక పిచ్చి పగటి కలల్లో ఉంటే 2024లో ఖచ్చితంగా మీకు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలకు కావాల్సింది మీ దీక్షలు కాదు, మీకు ఓట్లు వేసింది మీరు పిట్టల దొరలా వారానికి ఒక వేషం వేసేదానికి కాదు, పరిపాలన చేసేదానికి, ప్రజల సమస్యలు తీర్చేదానికి. అంతే తప్ప మతానికి సంబంధించిన అంశాల చుట్టూ రాజకీయాలు తిప్పేదానికి కాదండి. మతానికి సంబంధించిన అంశాలు, ఏడుకొండల వారికి అన్యాయం జరిగితే మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళు మాట్లాడతారు. ఈ తిరుపతి లడ్డు అంశంలో మఠాధిపతులు పీఠాధిపతులు ఎవ్వరు మాట్లాడట్లా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, తర్వాత టీటీడీలో ఉన్న అఫీషియల్స్ మాట్లాడుతున్నారు. టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు ఎవరు మాట్లాడలేదు, ప్రధాన అర్చకులు మాట్లాడలేదు. నిజంగా అక్కడ అవకతవకలు జరిగి ఉంటే వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు చెప్పాలి కదా. కానీ అవకతవకలు గత ప్రభుత్వంలో జరిగితే మీరు జూన్లో గవర్నమెంట్ ఛార్జెస్ తీసుకుంటే జూన్లోనే దాని గురించి మాట్లాడాలి కదా. జూన్లో మాట్లాడాలి, జూలైలో రిపోర్ట్ వచ్చింది, జూలైలో మాట్లాడాలి కదా. జూలైలో కూడా మాట్లాడకుండా జూలైలో నిద్రపోయి, ఆగస్టులో కూడా నిద్రపోయి, సెప్టెంబర్ మిడ్లో ఎలా మాట్లాడతారు మీరు? సో ప్రజల మీరు చేసే ఈ కుటిలమైన మత రాజకీయాల్ని గమనించలేనంత అజ్ఞాన స్థితిలో ప్రజలు లేరు. ప్రజలు అజ్ఞానులుగా ఉన్నారని మీరు అనుకొని మీరు ఆ భ్రమంలో ఉండి మతపరమైన రాజకీయాలు చేయాలి అనుకుంటే అయోధ్యలో బీజేపీకి పట్టిన గతి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి పడుతుంది. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అంశాల మీద దృష్టి పెట్టండి. పంచాయతీరాజ్ శాఖలో మీరు తీసుకొచ్చిన పురోగతిని తీసుకురండి. అండి, మీలో ఉన్న ఇంకో హిపోక్రసీ ఏంటో తెలుసండి? కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ అన్న 2014లో పార్టీ పెట్టినప్పుడు. కానీ మీరు ఇప్పుడు టేకప్ చేస్తున్న మినిస్ట్రీ ఏదైతే ఉందో, పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో, దానికి రాజ్యాంగబద్ధత, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకొచ్చింది 73rd, 74th అమెండ్మెంట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఆనవాళ్ళు లేని దేశంలో సంస్కరణలు లేవు. కనీసం మినిమం జ్ఞానం అన్నా ఉండాలి కదా. మీరు కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ అంటారు, గ్రామ సభలు 1300 పైసలకు గ్రామ సభలు ఒకే రోజులో కండక్ట్ చేసేమంటారు. కానీ ఆ గ్రామ సభలకి చట్టబద్ధత తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అండి.
ఇంకేంటి మీరు కాంగ్రెస్ నాటావు దేశం బచావో అనేది, అండ్ మీరు దేశ బచావో అంటున్నారు. దేశ బచావో ఎక్కడ? మీరు అసలు మీరు ఏ పార్టీకి రిలీజియన్ మీరు 2014-19 మధ్యలో బీజేపీతో చెడిపోయిన క్రమంలో మీరు చెగోవేరా అన్నారు. ఎప్పుడైతే 2019లో ఓడిపోయిన తర్వాత బీజేపీ పంచం చేరారో మీరు అప్పటి నుంచి సనాతన ధర్మం అంటారు. అసలు మీ స్టాన్స్లో మీకు క్లారిటీ ఉందా? సనాతన ధర్మమా చెగోవీరానా? ఇప్పుడు సనాతన ధర్మం కరెక్ట్ అయితే మీరు అప్పుడు చెప్పిన చెగోవేరా అనేది మీరు చేసిన కొంగ జపమా? లేదు, అప్పుడు చెగోవేరా చెప్పింది రైట్ అయితే ఇప్పుడు మీరు సనాతన ధర్మం అనే ముసుకుని రాజకీయంగా మీ అవసరాల కోసం వాడుకుంటున్నారా? హిందువుల ఓట్ల కోసం? అసలు మీరు ఏం చేస్తున్నారు? మీకు క్లారిటీ ఉందా? పిట్టల ద్వారా వేషాలు ఆపి పరిపాలన మీద దృష్టి పెట్టండి. మతపరమైన అంశాలు ఆపి పాలనాపరమైన అంశాల మీద దృష్టి పెట్టండి. ఈ దీక్షలు ఇవన్నీ పర్సనల్ అండి. దాన్ని మీరు పబ్లిక్లోకి చెప్పి పబ్లిక్లోనూ రకరకాల అటైర్స్ చేసుకొని పబ్లిక్ని గ్లేర్ మొత్తాన్ని మీ మీదే ఉంచుకోవద్దు. మీరు చేయాల్సింది పరిపాలన, దీక్షలు కాదు. దీక్షలతో రాష్ట్ర అభివృద్ధి జరగదు. మీరు వేసే దీక్షలతో పంచాయతీరాజ్ శాఖ పురోగతి చెందదు. మీరు పనిచేస్తే, మీరు అధికారులతో పని చేయిస్తే, మీరు గ్రామ పంచాయతీలకి ఫండ్స్ ఇస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయి తప్ప మీరు దీక్షలు వేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామ పంచాయతీలకు జరిగే మేలేంటి? ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకున్నటువంటి పర్యావరణ శాఖ, అటవీ శాఖ అయితే దానికి జరిగే మేలేంటిది? మీరు అధికారంలోకి వచ్చింది మంచి చేస్తామని, దీక్షలు వేస్తామని మీరు చెప్పలేదు. అప్పుడు అసలు మీరు చెప్పింది 6 గ్యారంటీలు అన్నారు. మీరు చెప్పింది సిపిఎస్ రద్దు అన్నారు. మీరు చెప్పింది అమరావతి పూర్తి చేస్తామన్నారు, పోలవరం పూర్తి చేస్తామన్నారు. వాటి మీద మీరు మాట్లాడాల్సింది, వాటి మీద మీరు పనిచేయాల్సింది తిరుపతి లడ్డు అంశం మీద కాదు. మీరు మత రాజకీయాల్ని పెంపొందించేదానికి కాదు. మీరు ఈ మాట 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పుంటే బాగుండేది. ప్రజలు వేరే రకమైన మ్యాండేట్ ఇచ్చుండే వాళ్ళేమో. మీరు ఈ రకంగా మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తామని తెలిసిండుంటే. మీరు ప్రజల్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు మీరు చాలాసార్లు మీ మీటింగ్స్లో మీరే చెప్పారు, ఎవరిని గ్రాంటెడ్గా తీసుకోవద్దు, మరీ ముఖ్యంగా ప్రజల్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. కానీ మీరు పొత్తులో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నట్టున్నారు. మీరు ప్రజల్ని గ్రాంటెడ్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన గుణపాఠం అయితే పక్కాగా చెప్తారు. సో కాన్సిక్వెన్సెస్కి రెడీ ఉండండి. మీరు చేసే ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర అభివృద్ధికి ఉపకరించే అయితే కాదు. ఇవి రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించే కాదు. ఇవి మీరు ఒక రిగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లకుండా. సో మీరు కొంచెం ఏమంటారు, విఘ్నతతో ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారో మీరు కొంచెం విఘ్నతతో ఆలోచిస్తే బాగుంటుంది.